కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజాన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. వెళ్ళిపోయేటప్పటికి తనకి 2 పిల్లలు, భార్య లేదు. తను వెళ్ళిపోయిన తర్వాత సహజంగానే ఆ 2 పిల్లలు ఎక్కడ పెరగాలి? ఎందుకంటే రెండో అన్నయ్య ఇప్పుడు 4th వన్, ఇప్పుడు రవి ఉద్యమంలో కొనసాగుతున్న రవి అప్పటికి ఇంకా కాలేజీ పూర్తి అవ్వలేదు, తను కాలేజీ చేస్తున్నాడు. సో అలాంటి పరిస్థితి అల్టిమేట్గా ఇంకా కుటుంబ బాధ్యత అంతా రవి మీదకి వచ్చింది. కానీ అప్పటికే జస్ట్ ఆయన అంటే సారయ్య భార్య చనిపోవడం కంటే ఒక 6 months బిఫోరే మా అమ్మ చనిపోయింది. మా చిన్నప్పుడే మా నాన్న చనిపోయాడు. నేను 7 years ఉన్నప్పుడే మా నాన్న చనిపోయాడు, ఆయనకు హెల్త్ ప్రాబ్లమ్స్తో. ఇంకా మొత్తం కుటుంబం బాధ్యత అంతా మా అమ్మే తీసుకొని అంతకాలం మమ్మల్ని మేము అందరం చిన్నవాళ్ళమే. ఒక్క పెద్దన్నయ్య, అందరికంటే పెద్దన్నయ్య మాత్రమే పెద్దవాడు. మిగతా వాళ్ళందరినీ మా అమ్మాయి బాధ్యత తీసుకొని సాకుతూ వచ్చింది. రకరకాల కష్టాలన్నీ ఆమె కూడా చనిపోయింది. ఆమె చనిపోవడంలో ఈ పరిస్థితులు కూడా ఒక ముఖ్యమైన కారణమే వాస్తవంగా. ఎందుకంటే ఆమె చాలా ఈ అరెస్టులు, జైళ్ళు, ఎప్పుడు పోలీస్ స్టేషన్లు, పోలీసుల దాడులు, వీటన్నిటిని ఫేస్ చేస్తూ ఆమె ఎన్నో సంవత్సరాల కొద్దీ పోలీస్ స్టేషన్లకు వీళ్ళను అరెస్ట్ చేసి జైలుకి పెడితే, పోలీస్ స్టేషన్లో పెడితే సద్దులు మోసి వాళ్ళందరికీ రోజువారి ఇంటి దగ్గర వంట చేసుకొని కూలి పనులకు వెళ్ళి మళ్ళీ వచ్చిందంటే సాయంత్రం ఒకరోజు తప్పితే ఒకరోజు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అన్నం తీసుకెళ్ళి ఇవ్వడము. వీళ్ళకి పోలీస్ స్టేషన్లలో ఉంటే వాళ్ళు పోలీస్ స్టేషన్లో అన్నం పెట్టేవాళ్ళు కాదు కదా, జైలుకి వెళ్తే వేరే పరిస్థితులు. కానీ స్టేషన్లలోనే రోజుల తరబడి నెలల తరబడి ఉంచుకున్న పరిస్థితులు ఉండేది ఆ రోజులలో. సో ఇవన్నీ చేస్తూ ఈ ఒత్తిడిలో మానసికంగా ఆమెకు బహుశా అప్పుడు మనకు టెస్ట్లు ఏం లేవు కానీ హార్ట్ అటాక్తోనే సడన్గా ఆమె చనిపోయింది. మా అమ్మ చనిపోవడం కొద్ది రోజులకే ఇప్పుడు మా సారయ్య వాళ్ళ భార్య వదిన చనిపోయింది. తర్వాత కొద్ది రోజులకే ఇంకొక 6 months కూడా కాకముందే మా పెద్దన్నయ్య కూడా అనారోగ్యంతో చనిపోయాడు. ఇంకా మిగిలింది ఈయన ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అంటే పార్టీలో తన పేరు భాస్కర్, ఆ ప్రాంతాల్లో పనిచేసినప్పుడు భాస్కర్ ఉండే. తర్వాత స్టేట్ కంపెనీలోకి వచ్చినాక ఆజాద్ పేరుతో పనిచేసిండు ఆయన. సో ఆజాద్ ఎప్పుడైతే మూమెంట్లోకి వెళ్ళిండో అల్టిమేట్గా బాధ్యత ఇప్పుడు రవి మీదకి వచ్చింది. చదువు మానేసి చిన్నన్నయ్య మీదకి వచ్చింది. చదువు మానేసి ఇంటి దగ్గరే ఉండి తను కూడా వ్యవసాయం చేసిండు కొంతకాలం. తాళ్ళు ఎక్కిన వృత్తి పని కూడా చేశాడు. చేస్తున్న క్రమంలో అప్పటికే ఈయన కూడా వరంగల్లో కాలేజీలో చదువుతున్నప్పుడే విద్యార్థి రాజకీయాలతో తనకు కూడా పరిచయం అయింది. తను కూడా వరంగల్లో ఒకసారి అరెస్ట్ అయ్యిండు. హన్మకొండ పోలీస్ స్టేషన్లో తను కూడా బాగా టార్చర్ అంతా తిన్నాడు. అసలు అప్పుడున్న పరిస్థితులలో కొంచెం యాక్టివ్గా పనిచేస్తున్న వాళ్ళను తీసుకెళ్ళి కాల్ చేయడం, ఎన్కౌంటర్లలో చంపేయడం అనేది కూడా ఉంది కదా. ఈయన కూడా చంపుదామనుకునే హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. నిజం చెప్పాలంటే ఆయన కూడా లక్కీగా అనుకోకుండా స్టేషన్ నుంచి తప్పుకొని వచ్చాడు, పోలీస్ స్టేషన్ నుంచి. సరే అయినప్పటికీ వచ్చి ఇంటి దగ్గర ఉండి వ్యవసాయ పనులు అవన్నీ చూద్దామని తను బాధ్యత తీసుకుందామని అనుకున్నాడు. కానీ చుట్టూ ఉన్న వాతావరణం, పరిస్థితులు అంతా కూడా నిరంతరము తను కూడా ఉద్యమంలో పనిచేయాలని డిమాండ్ చేసే పరిస్థితులే ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్రాంతంలో అప్పటికీ ఉద్యమం చాలా ఊపందుకుంది, మంచి ఫ్లోలో ఉద్యమం నడుస్తున్నది. పక్కనున్న గ్రామాలు, చుట్టుపక్కల గ్రామాలన్నింటికి మా గ్రామం ఒక కేంద్రంగా పనిచేస్తున్నది. వెలిశాల అంటే ఆ ప్రాంతంలో ఒక బలమైన కేంద్రంగా ఉంది. సో కాబట్టి గ్రామంలో ఈయన ఉద్యమం అంటే గ్రామంలోకి వచ్చి ఉంటున్న క్రమంలో ఉద్యమ పరిస్థితులు, వాతావరణం అంతా ఉంది కాబట్టి సహజంగానే అందరూ ఈయన దగ్గర కూడా రావడం మొదలైంది. తను మెల్లమెల్లగా గ్రామంలో, ఆ తర్వాత మండల స్థాయిలో పనిచేయడం అనేది రవి కూడా ప్రారంభించాడు. ఆ తర్వాత క్రమంలో ఇంకా ఆయన నిర్బంధాలు ఇవన్నీ పరిస్థితులు చూస్తూనే ఉన్నాడు కాబట్టి 1 సంవత్సరం తర్వాతనే ఆజాద్ పార్టీలోకి వెళ్ళినాక సంవత్సరం తర్వాత తను కూడా ఉద్యమంలోకి వెళ్ళడానికి నిర్ణయించుకొని తను 91లో పూర్తికాలం కార్యకర్తగా ఉద్యమంలోకి వెళ్ళాడు. ఇంకా తర్వాత నేను వాస్తవంగా అప్పటికి నాది 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మా ఊర్లోనే హై స్కూల్లోనే విద్యాభ్యాసం పూర్తి చేశాను. వాస్తవంగా మేమంతా చిన్నప్పటి నుంచి అంటే 7th నుంచి 8th నుంచి వెళ్ళే ఇప్పుడు ఈ రాజకీయాలన్నీ చూస్తూ పెరిగాం. మా స్కూల్లో కూడా వాస్తవంగా స్టూడెంట్ యూనియన్ ఉండే. వెలిశాల గ్రామంలో స్కూల్ అంటే ఆర్ఎస్సీ విద్యార్థులతోని బలంగా ఉన్నటువంటి స్టూడెంట్ యూనియన్ ఉండే. సో మేము కూడా విద్యార్థి రాజకీయాల్లో గ్రామ స్థాయి నుంచి వెళ్ళే వాటిని వింటూ చూస్తూ పెరిగాము. అయితే ఈ క్రమంలో ఏం జరిగిందంటే సహజంగానే పెద్దన్నయ్య ఆ రాజకీయాల్లో ఉన్నాడు, రెండవ అన్నయ్య కూడా అదే రాజకీయాలతో పనిచేస్తున్నాడు. ఊరంతా కూడా మా ఊర్లో ప్రతి కుటుంబము ఒక విప్లవ కమిటీ లాగా పనిచేస్తున్న కుటుంబాలుగానే మా ఊరంతా కూడా ఉండే.
కాబట్టి మేము చిన్నప్పుడు బాలల సంఘం, ఆ తర్వాత విద్యార్థి సంఘంలో పనిచేయడం. అక్కడి నుంచి 87లో అనుకుంటే ఒకసారి మా ఊర్లో ఒక అంటే పెత్తందారిని పార్టీ చంపేసింది 87లో. చంపేసిన తర్వాత ఊరు మీద పోలీసులు దాడులు చేశారు, చాలామందిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దాంట్లో భాగంగా స్కూల్లో ఉన్నప్పుడు నన్ను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నేను అప్పటికి జస్ట్ 8th చదువుతున్నాను, అంతే 8వ తరగతిలోనే మేము ఉన్నాను. స్కూల్కే వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. నన్ను కూడా ఒక 3 రోజులు పోలీస్ స్టేషన్లో, అప్పుడు అక్కడ మొగులపల్లి పోలీస్ స్టేషన్ ఉండేది. మొగులపల్లి పోలీస్ స్టేషన్కి దగ్గరలో అవుట్ పోస్ట్ ఒకటి పెట్టారు టేకుమట్లలో. ఇప్పుడు టేకుమట్ల మండలం అయింది ప్రస్తుతం. టేకుమట్లలో ఒక అవుట్ పోస్ట్ ఉండేది, పోలీస్ అవుట్ పోస్ట్. అక్కడ తీసుకెళ్ళి నన్ను కూడా 3 రోజులు లాకప్లో ఉంచి టార్చర్ చేశారు. నువ్వు వచ్చినప్పుడు పోయినప్పుడు దళానికి సహకరిస్తున్నావు, వాళ్ళకు అన్ని రకాల అంటే కమ్యూనికేషన్కి అంతా నువ్వు పనిచేస్తున్నావు, ఎవరెవరు వస్తారు, ఎవరు పోతారు చెప్పు అనుకోండి. మీ కుటుంబం కూడా అదే దాంట్లో పనిచేస్తారు. అప్పటికి ఇంకా ఎవరి పార్టీలోకి వెళ్ళలేదు, కానీ నన్ను అరెస్ట్ చేసి టార్చర్ చేశారు అప్పుడే. సో వీటన్నిటి నుంచి ఏంటంటే ఇంకా మా అందరిలో కూడా అవే భావాలు, అంటే విప్లవ భావాలు ఇంకా పెరుగుతూ పోయినాయి. అంటే సహజంగా ఒకరో ఇద్దరు పాల్గొంటే మిగతా వాళ్ళం సైలెంట్గా ఉండేవాళ్ళం మేము. కానీ నిర్బంధ పరిస్థితులు కూడా, ఆ రోజుల్లో ఉన్న నిర్బంధ పరిస్థితులు కూడా ఏంటంటే మీరు ఉద్యమంలోకి అనివార్యంగా నెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అదే మీకు అన్యాయంగా తీసుకెళ్ళి అరెస్ట్ చేసినప్పుడు మనిషిలో ఒక కసివ ఏర్పడుతూ ఉంటుంది. ఆ పరిస్థితి ఉండేది. ఇంకా ఆ తర్వాత మేము ఆయన వెళ్ళిపోయిన తర్వాత 90లో మన ఆజాద్ వెళ్ళిపోయాడు. ఆజాద్ అదే ప్రాంతంలో ఆర్గనైజర్గా పనిచేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత 91లో ఇప్పుడు గణేష్ ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత గణేష్ తను వెళ్ళడమే ఏటునాగరం ప్రాంతానికి పార్టీ పంపించింది. 91లో తను ఏటునాగరం ప్రాంతానికి వెళ్తే ఏటునాగరం ప్రాంతంలోనే దాదాపుగా ఆయన ఒక 15-20 సంవత్సరాలు ఆ ప్రాంతంలోనే ఉండి పనిచేశాడు. ఇంకా తర్వాత నేను అక్కడ 10th క్లాస్ పూర్తి చేసుకొని వరంగల్లో గవర్నమెంట్ ఐటీఐలో నేను ట్రేడ్ తీసుకొని చదువుతున్నా. కానీ ఇద్దరు మూమెంట్లోకి వెళ్ళిన తర్వాత నేను కొంచెం బ్యాలెన్స్ చేసుకుందామని అనుకున్నా. వాస్తవంగా పూర్తికాలంగా వెళ్ళాలని అప్పటికి నిర్ణయం ఏమీ తీసుకోలేదు. ఎందుకంటే అప్పటికి ఆజాద్ పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలే. ఒక అబ్బాయి, పెద్ద అబ్బాయి వరంగల్లో నా రూమ్లోనే ఉంచుకొని తను నర్సరీలో జాయిన్ చేయించాను. నా దగ్గరే 2 years నా దగ్గరే ఉండి చదువుకుంటున్నాడు తను. చిన్న అబ్బాయి మాత్రం ఇప్పుడు సింగరేణిలో జాబ్ చేస్తున్న అన్నయ్య దగ్గర ఉండిపోయిండు. సో అలాంటి పరిస్థితుల్లో పిల్లలు కూడా ఉన్నారు. రెండోది ఇద్దరు పోయారు ఇప్పటికీ ఉద్యమంలోకి. నేను కూడా వెళ్తే కుటుంబం మీద మరింత భారం పెరుగుతుంది అనే ఒక మీమాంసంలోనే ఉంది వాస్తవంగా. నేను పూర్తికాలం వెళ్ళాలని ఇంకా అప్పటికే నిర్ణయించుకోవాలి. కానీ నేను ఐటీఐలో చదువుతున్న సమయంలో ఐటీఐకి వచ్చి కూడా పోలీసులు ఎంక్వైరీ చేయడము, అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం, నన్ను ఎగ్జామే రాయనివ్వని పరిస్థితి నెలకొంది. ఎగ్జామ్ కంటే ముందు నన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇంకప్పుడు మా పెద్దన్నయ్య ఇంకా ఈయన కూడా డిస్టర్బ్ చేస్తే మళ్ళీ ఉద్యమంలోకి పోతాడు కాబట్టి నా మీదకి వస్తుంది భారం అంతా అనేది తను భావించి ఇంకా అప్పుడెప్పుడు ఎవరెవరో పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి, లేదు సార్ ఈయనకు ఉద్యమంతో ఏ సంబంధం లేదు, ఈయన నాతో కలిసి ఇక్కడ సింగరేణి ఏరియాలో నేను ఉంచుకుంటాను, ఐటీఐ పూర్తి అయితే ఏదైనా సింగరేణి జాబ్ ఇప్పిస్తాను నేను ఇక్కడ, కాబట్టి మీరు దయచేసి ఆయన డిస్టర్బ్ చేయకండి, ఆయన పోకుండా నేను బాధ్యత తీసుకుంటానని తను చెప్తే అప్పుడు ఎగ్జామ్స్ రాయడానికి ఇచ్చారు నాకు. ఇంక ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత నేను వాస్తవంగా వెళ్ళి సింగరేణిలో మంచిర్యాలలో అన్నయ్య దగ్గరే ఒక 6 నెలల దాకా ఉన్నాను పిల్లలతో కలిసి. వాస్తవంగా అప్పుడు జాబ్ ప్రయత్నాలు అవన్నీ కూడా చేశాను. కానీ అక్కడ కూడా పరిస్థితి ఏమైందంటే అప్పుడు ఆ ప్రాంతంలో 90ల ప్రాంతంలో సింగరేణి ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ఈ సింగరేణి కార్మిక సమాఖ్య కార్యక్రమాలు కూడా కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సికాసా కార్యకలాపాలు. ఈ సికాసా కార్యకలాపాల కారణంగా ఇంకా మా కుటుంబం అంతా ఈ నేపథ్యం ఉన్న కుటుంబం కాబట్టి మాకు అక్కడ కూడా వాళ్ళతో సంబంధాలు ఉంటాయని అక్కడ కూడా అన్నయ్య ఇంటి మీదకి పోలీసులు రావడం, ఇబ్బంది చేయడం అనేది రెగ్యులర్గా కొనసాగింది. మీరు సికాసా అంటే మీరు గోదావరికని వెళ్ళి అక్కడ అన్నయ్య దగ్గర పనిచేస్తున్న టైంలో కూడా అప్పుడు వేధింపులు స్టార్ట్ అయ్యా? అవును, అక్కడ అంటే ఇద్దరు అన్నయ్యలు అప్పటికి ఉద్యమంలో పనిచేస్తున్నారు కాబట్టి ఇంకా అక్కడ కుటుంబం మీద ఆ వేధింపులు అనేది కొనసాగినాయి. అంటే తను సింగరేణిలో నిజంగా ఎంప్లాయీగా పనిచేసుకుంటున్నాడు, పిల్లల్ని ఆయనకు 3 పిల్లలు, ఆయన పిల్లలకు తోడు ఆజాద్ పిల్లల్ని కూడా వాస్తవంగా ఆయనే సాకుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నేను అక్కడ నిజంగానే తోడుగా ఉందామనే నిర్ణయించుకున్న పరిస్థితి. ఎందుకంటే ఇద్దరు అప్పటికి ఉద్యమంలోకి వెళ్ళారు,
వాస్తవంగా అందరికంటే పెద్దన్నయ్య కూడా అనారోగ్యంతో చనిపోయాడు. ఆయనకు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ వదినే కుటుంబ బాధ్యత మీరు తర్వాత అన్న ఇట్లాగ సింగరేణిలో ఎంప్లాయ్ చేస్తుండే కాబట్టి ఉందామనే ఆలోచనతోనే ఉండేది. కానీ అక్కడ కూడా ఆ ప్రాంతంలో అప్పటికి సికాసా కార్యక్రమాలు ఉధృతంగానే ఉన్నాయి కాబట్టి ఇంకా అక్కడ సంబంధాలు కూడా ఉన్నాయనే దాంతో కుటుంబాన్ని అక్కడ కూడా పోలీసులు ఇబ్బంది పెట్టడం అనేది స్టార్ట్ అయింది. సో ఇవన్నీ మొత్తంగా ఏంటంటే అప్పటికి అంటే పోలీసుల అవగాహన కూడా ఏంటంటే ఇవన్నీ ఒత్తిడి చేయడం ద్వారా వీళ్ళు వెనక్కి తగ్గుతారు అని. ఈ ఒత్తిడి చేయడం అనేది ఎక్కడి వరకు కొనసాగిందనంటే అసలు ఆజాద్ పిల్లల్ని ఇప్పుడు మా సింగరేణిలో జాబ్ చేసే అన్నయ్య సమ్మయ్య ఆయన దగ్గర ఉంచొద్దు, నువ్వు ఇక్కడ ఉంచినట్లయితే వాడు ఆరాంగా ఉద్యమంలో పనిచేస్తూ ఉంటాడు, వాడికి ఏమవుతుంది, నువ్వు పిల్లల్ని ఇక్కడి నుంచి పంపించేసి ఎక్కడికైనా నువ్వు వదిలేసేయి అని ప్రెజర్ చేయడం అనేది స్టార్ట్ అయింది. నేను అక్కడ ఉన్నప్పుడు ప్రధానంగా వచ్చిన ప్రెజర్ అదే, ఆ పిల్లల్ని మీరు ఇక్కడి నుంచి పంపించేసేయాలి. ఎక్కడికి పంపిస్తామంటే సహజంగానే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొద్ది రోజులు ఉంచుదామని పిల్లల్ని పంపిస్తే అది ఆ ఊరు కూడా మా ఏరియాలోనే వస్తుంది. గుడిపాడు అనే విలేజ్ ఉంటుంది మొగుళ్ళపల్లి పక్కన, మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది. ఆ పిల్లలు అక్కడ ఉన్నందుకు మొగుళ్ళపల్లి నుంచి పోలీసులు వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ తాతని అంటే పిల్లల తాతని బయటికి పిలిచి ఇంటి ముందట ఇసుక ఉంటే ఆ ఇసుక తీసి ఆ ముసలాయన నెత్తిలో పోసి చెప్పుతో ఇంటి మీద కొట్టారు. ఈ పిల్లల్ని నువ్వు ఇక్కడ ఉంచుకోవద్దు, వదిలే, మీరు వదిలేస్తే కదరా వాడు పిల్లలన్నారనే బాధ్యతతో ఇంటికి వచ్చేస్తాడు. సో ఎక్కడ బంధువులు పిల్లల్ని ఉంచుకునే పరిస్థితి లేదు. ఆజాద్ గారు భార్య అప్పుడు ఎక్కడ చనిపోయేది, అది ఆమె కూడా చనిపోయేది, ఆమె ముందే చనిపోయేది. ఓహో, అనారోగ్యం. అవునవును, ఆయన ఉద్యమంలోకి వెళ్ళడం కంటే ఒక 6 months 6 నెలల కంటే ముందే చనిపోయింది, ఆమె అనారోగ్య సమస్యలతో చనిపోయింది. సో తర్వాత ఇలాంటి ఒక వాతావరణం ఉండే, కుటుంబాలు బంధువులు ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళు కూడా ఎంత సన్నిహితంగా ఉన్న ఫ్రెండ్స్ కూడా ఆనాటి నిర్బంధకాల పరిస్థితులలో ధైర్యం చేసి పిల్లల్ని కనీసం మా వెంట ఉంచుకుంటామని ధైర్యం చేసే పరిస్థితులు లేవు, అనవసరంగా లేని ఇబ్బందులు తెచ్చుకుంటాం. సో అల్టిమేట్గా పిల్లలు మళ్ళీ తిరిగి ఇప్పుడు మిగిలి ఉన్నది మేమే కాబట్టి అక్కడ మా దగ్గరికి వచ్చాం. ఈ వాతావరణం ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే అప్పటికి వాస్తవంగా గ్రామాల నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున యువకుల్ని తీసుకెళ్ళి అరెస్టులు చేయడము, టార్చర్ చేయడంతో పాటుగా ఈ బూటకమైన కొంటలు కాల్చేయడాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఏ గ్రామాలలో యాక్టివ్గా పనిచేస్తున్న కార్యకర్తలందరినీ కూడా తీసుకెళ్ళి చంపడాలని 90ల కాలం అంతా నిజంగా ఒక బీభత్సమైన వాతావరణం ఉంది ఈ గ్రామాలలో పరిస్థితులు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా నేను పునరాలోచనలో పడ్డా. ఇంకా ఎప్పటికైనా ఈ ఇబ్బందులు ఇవన్నీ పడుతూ నేను కూడా ఇదంతా ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దానికంటే ఇంకా వాళ్ళు ఎంచుకున్న మార్గం తప్పైతే కాదు కదా. వాళ్ళైతే ఏమీ వ్యక్తిగత స్వార్థం కోసమో ఆస్తులు సంపాదించుకోవడం కోసమో అయితే పోవట్లేదు. కుటుంబాలని పిల్లల్ని రక్త బంధువులను అందరినీ త్యాగం చేసి ఒక మంచి చేయాలనే ఉద్దేశంతోనే పోతున్నారు. మేము నిజంగా కూడా మా కుటుంబం ఎక్కడ ఎవరికి వ్యతిరేకంగా ఏనాడు లేము. ఊర్లో కూడా ఒక మంచి కుటుంబంగానే మాకు పేరుంది. మా నాన్న చిన్నప్పుడే చనిపోయినా మా అమ్మ మమ్మల్ని మంచి ఆలోచనలతోని ఒక మంచి అవగాహనతో పెంచింది. మాకు ఆ కమిట్మెంట్ ఉంది. అంటే ఈ నేపథ్యంలో అటు వెళ్దామని నిర్ణయం తీసుకున్నాను. ఇంకా ఈ నేపథ్యంలో నేను కూడా ఉద్యమంలోకి వెళ్ళడమే పరిష్కారం అన్నది నిర్ణయించుకున్నా. నేను కూడా 92లో నా ఐటీ పూర్తయింది. మరి పిల్లలందరూ ఎక్కడ ఉన్నారు? పిల్లలందరూ అన్నయ్య దగ్గరే ఉన్నారు. ఆయనకు 3 పిల్లలు, తర్వాత ఈ 2 పిల్లలు, ఈ 5 పిల్లల్ని ఇంకా ఆయనే. కానీ ఉద్యమంలోకి వెళ్ళడానికి మీకు అక్కడ 2 అన్నయ్యలు ఉన్నారు, పెద్దన్నయ్య చిన్నన్నయ్య, ఇద్దరు ఆల్రెడీ ఉద్యమంలో ఉన్నారు. అప్పుడున్న పోలీసుల నిర్బంధాన్ని తట్టుకోలేక మీరు కూడా నిర్ణయం తీసుకున్నారు. కానీ మీకు తక్కిడిపల్లి వాసుదేవరావు అలియా శాసనతో పరిచయం ఉన్నది. అవును, నా మొట్టమొదటి నేను పార్టీలో భర్తీ అయిన తర్వాత నా మొదటి ఆర్గనైజర్ ఆయననే. ఎందుకంటే నన్ను పార్టీలోకి భర్తీ చేసిన తర్వాత నన్ను వరంగల్ సిటీలో పనిచేయడానికి పంపించారు. వరంగల్ సిటీలో నేను మొట్టమొదట వెళ్ళింది ఆశన్న దగ్గరికి. ఆశన్నకు ఆశన్న అప్పటికి ఆర్గనైజర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు తోడుగా 1+1 అని సిస్టమ్ ఉండేది అప్పుడు. అట్లా ఆయనకు తోడుగా పనిచేయడం కోసం నన్ను అక్కడికే పంపించారు. ఫస్ట్ నా మొట్టమొదటి పార్టీలో ఆర్గనైజరు, గురువు, రాజకీయ గురువు ఆయనే నాకు. సో ఆయనతో నేను కలిసి పనిచేశాను. ఒక 3 సంవత్సరాలు వరంగల్ సిటీలో పనిచేయడం జరిగింది. అంటే 3 సంవత్సరాలు ఆషన్ గారు శిష్యరకంగా తీసుకున్నారు. ఆషన్ గారు యాక్షన్ ఏ విధంగా చేస్తుంటారు? ఎందుకంటే ఆయన చేసిన అలిపిరి కానీ ఏ ప్లాన్ ఒక యాక్షన్ వేశారంటే ఖచ్చితంగా అది సక్సెస్ అయ్యేది అప్పట్లో. వాస్తవంగా ఆయనకు గురువు వరంగల్లో ఇంతకుముందు సెంట్రల్ ఆర్గనైజర్గా పనిచేసి పార్టీలో పనిచేస్తూ అసలు చనిపోయిన తాత అనే ఆర్గనైజర్ ఉంది. ఆయనే వరంగల్ సిటీలో ఒక ముఖ్యమైన పార్టీ ఆర్గనైజరు. ఆయనే ఇలాంటి యాక్షన్స్ చేయడంలో చాలా పేరున్న ఆర్గనైజర్. ఎందుకంటే సిటీలో అప్పటికి వరంగల్ సిటీలో పెద్ద ఎత్తున ఈ స్ట్రీట్ గుండాలు, రౌడీలు వీళ్ళందరి అరాచకాలు చాలా ఎక్కువ ఉండేది.
వాళ్ళ మీద యాక్షన్స్ చేయడం కానీ, తర్వాత పోలీసులు దాడుల కోసం ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ మీద యాక్షన్స్ చేయడంలో ఆయనే బాగా పేరైన నాయకుడిగా ఉండేది. ఆయన శిష్యరికంలో ఈయన ఆశన్న పనిచేయడం జరిగింది. సో సహజంగానే ఆయనకు ఆ లక్షణాలు వచ్చినాయి ఉద్యమంలో. ఆయన ఒక పనిని అప్పగిస్తే ఆ పనిని పూర్తి చేయడం కోసం అహోరాత్రులు శ్రమించి పూర్తి చేయడానికి నిరంతరం శ్రమించేటువంటి ఒక కఠోరమైన ఓరియంటేషన్ ఉన్నటువంటి నాయకుడు ఆశన్న. అట్లా ఆయనే పట్టుదలగా తనకు అప్పగించిన ఏ పనినైనా సరే నిద్ర తిండిని మానుకునైనా పనిచేస్తాడు. కాబట్టి ఆ కమిట్మెంట్ ఆయన అట్లా. ఆ విధంగా ఆశన్న గారి సమక్షంలో మీరు 3 సంవత్సరాలు వరంగల్లో పనిచేశారు. అంటే 3 సంవత్సరాల్లో ఎలాంటి యాక్షన్ చేశారు? అంటే పట్టణంలో ఉన్నప్పుడు పెద్దగా యాక్షన్స్ వైపు నేను వెళ్ళలేదు. ఎందుకంటే తనకు కేవలం ఒక సపోర్ట్ పర్సన్గా నేను ఉండడం జరిగింది. ఆయన ప్రాంతంతో ప్రధానంగా ఆయన కాజీపేట సెంటర్గా ఆర్గనైజర్గా పనిచేశాడు. కాజీపేట హన్మకొండ పట్టణంలో కొంత భాగం. ఇంకా ఆయన నేను ఒక 2-3 సంవత్సరాల తర్వాత అక్కడి నుంచి పోలీసు నిర్బంధం ఎక్కువైంది కాబట్టి ఇక్కడ ఉంటే నష్టపోతారన్న దగ్గర నుంచి తనని తీసి గ్రామీణ ప్రాంతానికి అన్నసాగర్ అనే ప్రాంతానికి బదిలీ చేసింది పార్టీ. ఇంకా ఆయన స్థానంలో నేను బాధ్యత తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఆ కాజీపేట చుట్టుపక్కల సబర్బన్ గ్రామాలు అక్కడంతా యూత్ని ఆర్గనైజ్ చేయడానికి, కార్మికులను కలవడానికి, రైతులను కలవడానికి నాకు. అంటే ఆశన్న గారి స్థానంలో మీరు భర్తీ చేశారు. మీరు వచ్చిన తర్వాత వరంగల్, కాజీపేట ఆ ప్రాంతంలో ఉద్యమానికి ఎలాంటి పట్టు తీసుకొచ్చారు? అంటే అప్పుడు చాలామంది ఆర్గనైజర్లు ఉన్నారు. వాస్తవంగా వరంగల్ పట్టణం అంతా కూడా వరంగల్ అంటే అసలు అది అవును వేరు రంగాలు. ఎన్ని రంగాలు అంటే చాలా రంగాల్లో ఆర్గనైజేషన్ ఉంది. విద్యార్థుల్లో ఉంది, మహిళల్లో ఉంది, కార్మికుల్లో ఉంది, తర్వాత రైతుల్లో ఉంది, పక్కన చుట్టుపక్కల గ్రామాల్లో యూత్లో ఉంది. అందరూ విద్యావంతులు ఉండేవారు. అవును, ఆర్గనైజర్లు పనిచేసిన వాళ్ళందరూ కూడా మంచి విద్యావంతులైనటువంటి ఆర్గనైజర్సే ఉంది. మహిళల్లో కూడా మహిళా ఆర్గనైజర్స్ కూడా ఉన్నారు. అప్పుడు మహిళా ఆర్గనైజర్స్ కూడా పనిచేశారు. అందులో ఒక ప్రాంతం నేను కాజీపేట సెంటర్ చేసుకొని, నాకు తర్వాత క్రమంలో కాజీపేట సెంటర్ చేసుకొని సబర్బన్ గ్రామాల బాధ్యత ఇవ్వడం జరిగింది. అంటే కాజీపేటలో మీరు పనిచేస్తున్నప్పుడు పార్టీ బలోపేతానికి ఏ విధంగా కృషి చేస్తారు? అంటే గ్రామాల్లో యువకుల్ని అప్పటికి నేను పనిచేసే సమయం వరకు గ్రామాలన్నీ కూడా చుట్టుపక్కల గ్రామాలు, వరంగల్ తర్వాత హన్మకొండ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మావోయిస్ట్ పార్టీకి చాలా పెట్టని కోటలుగా ఉన్న గ్రామాలు. ఒక తరాలపల్లి, ఒక బట్టుపల్లి, ఒక దేవన్నపేట, ఒక టేకులగూడెం, ఇలాంటి గ్రామాలన్నీ, ఒక కడిపికొండ, ఇలాంటి గ్రామాలన్నీ అసలు అవి పూర్తి స్థాయిలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ప్రతి కుటుంబం నుంచి పార్టీకి పూర్తి సమర్థత ఉన్నటువంటి పరిస్థితి. మీ టైంలో ఏం యాక్షన్ చేసేవారా? ప్రత్యేకంగా సిటీలో యాక్షన్స్ చేసింది అంతగా ఏం లేదండి. అప్పుడు అంటే అప్పుడు వరుసగా ఎన్కౌంటర్స్ జరుగుతున్న సమయం కాబట్టి కొంచెం ఎక్కువగా సీక్రెసీకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఉండేది ఆ ప్రాంతంలో. అంటే వరంగల్లో కాజీపేట ఎంతకాలం చూసారు? నేను కాజీపేటలో ఒక 3 సంవత్సరాలు పనిచేశాను. అక్కడ 95 వరకు. 95లో తిరిగి సేమ్ అదే కారణాలు. అంటే అప్పటికి నిర్బంధం పెరిగింది, మేమందరం కూడా ఎక్స్పోజ్ అయ్యాము, మాకు తెలిసిన పరిచయస్తులు వాళ్ళంతా పెరిగింది, చిన్న సిటీ. తర్వాత నిర్బంధం బాగా పెరిగింది కాబట్టి ఇంకా శక్తుల్ని, అంటే కొంతమంది ఆర్గనైజర్లని, ఎక్స్పోజ్ అయిన ఆర్గనైజర్లని పార్టీ ఎప్పుడు అక్కడి నుంచి ఇంకొక ప్రాంతానికి మారుస్తూ ఉంటుంది. అందులో భాగంగానే మమ్మల్ని కూడా ఈ గ్రామీణ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసింది 95లో, 1995లో. కానీ మీరు 95 వెళ్ళేసరికి అప్పటికే 2 అన్నలు అజ్ఞాతులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైనా కలిసారా? వాళ్ళకి సమాచారం ఉందా మీరు కూడా వచ్చారని? ఉంది, సమాచారం ఉంది. నేను చేరేటప్పటికి వాళ్ళకి ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు. నేను కూడా నిర్ణయం తీసుకొని వచ్చేసిన అనే విషయం నేను చేరిన తర్వాతనే తెలిసింది. నేను వరంగల్లో ఉన్న ఆర్గనైజర్లతో సంబంధాల్లో ఉన్నా కాబట్టి, పార్టీ ఆర్గనైజర్లతో ఆ సంబంధాల్లో నేను పార్టీలో చేరాను. ఇంకా వాళ్ళు అప్పటికి ఒకతనేమో మా ఏరియాలో చిట్యాల ప్రాంతంలో భాస్కర్ పేరుతోని పనిచేస్తున్నాడు, ఆజాద్. తర్వాత గణేష్ ఏమో ఏటనగర్ ప్రాంతంలో పనిచేస్తున్నాడు. వాళ్ళని ప్రత్యక్షంగా వెళ్ళి కలిసే అవకాశం లేదు, కానీ పార్టీలో చేరిన తర్వాత కలిశాను. వరంగల్లో గ్రామీణ ప్రాంతంలో ఉన్నప్పుడు నేను సిటీ నుంచి వెళ్ళి, అంటే నేను కొరియర్గా కూడా పార్టీ వాడుకుంది కాబట్టి నేను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ధరలకు సిటీ నుంచి సమాచారం లేదా రాష్ట్ర కమిటీ నుంచి, జిల్లా కమిటీ నుంచి వచ్చే సమాచారాన్ని చేరవేయడం, వాటి నుంచి వెళ్ళి ఇన్ఫర్మేషన్ చేయడం అనేది చేసేది. సిటీలో 2 వర్క్స్ ఉన్నాయి నాకు, ఆర్గనైజేషన్ వర్క్తో పాటుగా కొరియరింగ్ వర్క్ కూడా చేయడం. అట్లా మా గ్రామీణ ప్రాంతాల్లో దళాలన్నింటినీ, అంటే చిట్యాలలో అయితే ఈ భాస్కర్ దళాన్ని, పరకాల్లో అయితే రామకృష్ణ దళాన్ని, నర్సంపేటలో సోమన్న దళాన్ని, ఇటువైపు వస్తే పాలకుర్తి జనగామ ప్రాంతాల్లోకి వస్తే ఇటు బాలన్న దళాన్ని. మీరు కొరియర్గా ఉన్నప్పుడు పోలీసుల నిర్బంధం ఎదుర్కోలేదా? కొరియర్గా ఉన్నప్పుడు నేను అప్పటికి నేను ఫుల్ టైం అన్నట్టుగా చాలా కాలం ఎక్స్పోజ్ కానివ్వలేదు. నేను ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు స్టడీస్ కోసం వెళ్ళినట్టుగానే చెప్పుకొని రావడం జరిగింది. కుటుంబం కూడా దాన్ని అంతగా ఎక్స్పోజ్ చేయలేదు, వాళ్ళకు కూడా అసలు అర్థం కాలేదు, చెప్పకుండానే వచ్చాను వాస్తవంగా. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పటికి ఏంటంటే, నేను 6 నెలలు ఎక్కడైతే మంచిర్యాలలో ఉన్నానో ఆ 6 నెలల పాటు నేను
ఒక మారుతి అంటే టీవీఎస్ షోరూంలో ఒక మెకానిక్గా చేరి నేను ప్రాక్టీస్ అంటే పనిచేయడం స్టార్ట్ చేశాను. ఇంకా అక్కడికి అటు వెళ్తున్నా అని చెప్పి అటు నుంచి అటే ట్రైన్ ఎక్కేసి వచ్చేసాను. కాబట్టి కుటుంబానికి కూడా ఐడియా లేదు. నేను వరంగల్లో ఉన్నప్పుడు ఎక్కడ ఉండేవారు మరి షెల్టర్ తీసుకోవడం? వరంగల్లో సిటీలో చాలామంది పార్టీ సానుభూతి పరులు ఉండేది. సిటీలో సీక్రెట్గా ఎవరికి తెలియకుండా చాలా కుటుంబాలు సహకరించేటివి కాబట్టి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి పడుకునేది. లేదంటే సబర్బన్ గ్రామాల్లో కూడా ఊర్లో అయితే అన్నీ పూర్తిగా ఇప్పుడు ఇట్లా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ దళాలు తిరిగినాయో అలాంటి పరిస్థితి ఉండేది చుట్టుపక్కల గ్రామాలు. ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో సిటీలో పోలీసుల పెట్రోలింగ్ బాగా ఎక్కువ ఉంది, మనం సిటీలో ఉండలేమనుకున్నప్పుడు బయటికి వెళ్ళిపోతే దాని పక్కనే అనుకోని గ్రామాలు కాబట్టి అన్నీ ఏ గ్రామంలోకి వెళ్ళినా మమ్మల్ని అక్కడి చేసుకునే పరిస్థితి. అక్కడి నుండి ఎక్కడికి వచ్చారు? 95 వరకు ఆ ప్రాంతంలో పనిచేసిన తర్వాత 95లో పార్టీ పాలకుర్తి దళానికి నన్ను మార్చింది. అక్కడే జనగామ ఏరియాలో పాలకుర్తి దళానికి. నేను పాలకుర్తి దళానికి వచ్చేసరికి శ్రీమన్నారాయణ దాని కమాండర్గా ఉన్నాడు. శ్రీమన్నారాయణ అలియాస్ మురళి అని. ఆయన అప్పుడు 1990లో జరిగిన రైతుకూలి మహాసభలకు పెద్ద ఎత్తున నాయకత్వం వహించి రైతుకూలి రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పనిచేసిన ఆర్గనైజరు ఆయన. మా ప్రాంతానికి అక్కడ పాలకుర్తి దళానికి కమాండర్గా పనిచేస్తున్నాడు. ఆయనకంటే ముందు నాగన్న అని ఆ ప్రాంతంలో కమాండర్గా పనిచేస్తుండే. ఆయన ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత ఆ ఏరియా బాధ్యతలు ఆయనకి ఇచ్చారు. సో నేను ఆయన దళంలో సభ్యుడిగా చేరడం జరిగింది 95లో. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.